ధోతి ప్రేక్షకులకు మరీ ప్రత్యేకించి 1974-77 ఆంధ్ర లైలా కళాశాల బీకామ్ అలుమినీ బ్యాచ్ మిత్రులకు మున్ముందుగా హృదయపూర్వక నమస్సులు. 1974-77 బీకామ్ బ్యాచ్ 2025 జనవరి 25, 26వ తేదీల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ అర్ధ శతాబ్ద కాలంలో జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో అనుభవాలు, ఎన్నో విజయాలు చూసిన ఆంధ్ర లైలా కళాశాల అప్పటి విద్యార్థి దశలో పంచుకున్న ఆ జ్ఞాపకాలు, ఆ తరగతి గదులు, ఆ గురువుల బోధనలు, ఆ ఆటపాటలు ఇవన్నీ మళ్ళీ మా ముందుకొచ్చి నిలిచాయి. కాలం గడిచినా మా స్నేహబంధం మాత్రం ఎప్పటికీ చెదరలేదు. ఈ రీయూనియన్ అనేది కేవలం కలుసుకోవడమే కాదు, మా గతాన్ని మళ్ళీ ఆస్వాదించడం, పాత మధుర స్మృతులను గుర్తు చేసుకోవడం, మా జీవిత ప్రయాణాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం, మా గురువుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయడం ఇలా సాగింది ఆ 2 రోజులు. మనందరినీ ఒక కుటుంబంలా మలచిన మన ఆంధ్ర లయోలా కళాశాలకు, మన గురువులకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తూ ఈ అద్భుతమైన పునః కలయిక కార్యక్రమానికి రూపకర్తలు, మిత్రులు అశోక్, విజయబాబు, శ్రీరామ్, వేణు, A to Z ప్రసాద్తో పాటు ఎందరో మిత్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పుష్పమాల తయారు చేయడానికి దారం మాదిరి అశోక్ అండుకో కృషి చేస్తే, పుష్పాల మాదిరి హాజరైన మిత్రులు, వాటి మధ్యలో శోభను చేకూర్చే పత్రాల మాదిరి కొందరి స్నేహితుల జీవిత భాగస్వాములు వెరసి అదొక మనోహర దృశ్య వేడుక. ఈ వేడుకలో అప్పటి మా గురు బ్రహ్మలైన 96 సంవత్సరాల మెట్టా వెంకటేశ్వరరావు గారు, 92 సంవత్సరాల నారాయణరావు గారు, 88 సంవత్సరాల చంద్రమోహన్ గారు, 80 సంవత్సరాల MC దాసు గారు, VSRK ప్రసాద్ గారు, ఫాదర్ సౌరయ్య గారు, ఫాదర్ బాలకుమార్ గారు హాజరు కావడంతో అదొక బ్రహ్మోత్సవ వేడుకలా సాగింది. 25వ తేదీ రథసప్తమి రోజున అందరం కలిసి అమరావతిలో నిర్మాణం చేసిన వెంకటేశ్వర స్వామి దేవాలయం, తదుపరి పంచారామాల్లో ఒకటైన అమరలింగేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకోవడం జరిగింది. మధ్యాహ్నం కృష్ణమ్మ ఒడిలో లాహరి లాహరి అంటూ పాత జ్ఞాపకాల అలల నడుమ భోజన కార్యక్రమాలు నిజంగా ఒక జీవితకాల జ్ఞాపిక. అదే రోజు రాత్రి మా బ్యాచ్మేట్ నలంద విద్యా సంస్థల అధినేత అట్లూరి విజయబాబు నిర్మాణం చేస్తున్న బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. 39 సంవత్సరాలుగా విద్యా సంస్థలు నిర్వహిస్తున్న నేను బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటి నిర్మాణం మన తెలుగు రాష్ట్రాల్లో చూడలేదు. విజయబాబు దార్శనికత, సిబ్బంది క్రమశిక్షణ, ఇది స్కూలా లేక జక్కన్న రాజమౌళి మరో బాహుబలి కోసం వేస్తున్న సెట్టింగ్గా అనిపించే రీతిలో నిర్మాణమవుతున్న ఆ సౌధం మా మిత్రుడిది కావడం గమనార్హం. వీడియో నిడివి దృష్ట్యా మా రీయూనియన్ మధురఘట్టాలను వివిధ భాగాలుగా పొందుపరుస్తాను. ఆ విధంగా 2 రోజుల మా కలయిక మా అందరి జీవితాన్ని మరింత గుబాళించేలా చేసిందని తెలియజేస్తూ, ఇదే రీతిలో పాత స్నేహితులు, ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్ కలుస్తుంటే అది హృదయానికి ఔషధం, జీవితానికి ఆనందం అందిస్తుంది. మిగిలిన వీడియోల్లో మరిన్ని అనుభూతులతో కలుద్దాం.